ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవద్గీతా అష్టాదశాధ్యాయినీ. అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీతే భవద్వేషిణీ. కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం. నాసాగ్రే నవమౌక్తికం. నాసాగ్రే నవమౌక్తికం. కరతలే వేణుం కరే కంకణం. సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం. గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. శ్రీమద్భగవద్గీతా మహాత్మ్యం. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి. భయశోకాదివర్జితా భయశోకాదివర్జితా. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైన సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. సత్కృద్గీతాంబసి సత్కృద్భీతాంబసి స్నానం సంసారమలనాశనం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. సత్కృద్గీతాంబసి సత్కృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. గీతా సుగీతా కర్తవ్యా కిమంత్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం భారతామృత సర్వస్వం. విష్ణోర్వక్త్రాద్వినిసృతం
विष्णोर्वक्त्राद्विनिःसृतं गीतागङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते गीतागङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको शास्त्रं देवकी पुत्रगीतम् एको देव देवकी पुत्र एव एको देव देवकी पुत्र एव एको मन्त्रस्य नामानि यानि कर्णेऽप्येक्यं तस्य देवस्य सेवा एको मन्त्रस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। कृष्णाष्टकम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं अतसी पुष्पसङ्काशम् असती पुष्पसङ्काशं हारनूपुरशोभितं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चानचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं उत्पल्लपद्मपत्राक्षं नीरजीमूतन्निभम् उत्पुल्लपद्मपत्राक्षं नीरजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं
పీతాంబరశోభితం పీతాంబరశోభితం అవాస్తతులసీగంధం అవాస్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వానం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోధరస్కం వనమాలా విరాజితం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం సర్వే స్మరేణ వినశ్యతి ఇది శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం ఇది కృష్ణాష్టకం సంపూర్ణం వందే కృష్ణం జగద్గురుం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. ఒక క్లిష్టతరమైనటువంటి కార్యాన్ని నా భుజస్కంధములపై దాల్చి నిర్వహించ తలపెట్టినాను. నాకు తెలుసు ఈ పని నా శక్తికి మించినదని తెలుసు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. భగవద్గీత ప్రాశస్త్యాన్ని అనేక మంది అనేక విధములుగా సామాన్య జనులకు వివరించి చెప్పడం జరిగింది. భగవద్గీత లేనటువంటి హిందూ కుటుంబం ఉండకూడదనేటువంటి సదుద్దేశ్యముతో ఎంతోమంది గురువర్యులు ఆచార్యులు భగవద్గీత ప్రశస్తిని గురించి వేనోళ్ళ కొనియాడినారు. అందుకే ఈ శ్రావణ మాసంలో నేను ఎలాగూ దీక్షలు బయటికి వెళ్ళి దీక్షలు తీసుకొనలేను, నిర్వహించుకోలేను. నా వయస్సు ఆరోగ్యము అందుకు అనుమతించదు. అందుకే నేను ప్రారంభించిన
దుర్గం ఆచార్య ఇంగ్లీష్ అకాడమీలో కేవలం ఇంగ్లీషు బోధించడమే కాకుండా భగవద్గీత ప్రచారంలో నేను కూడా ఒక రేణువు కావాలని, ఆ రేణువు కనీసం 10 మందికైనా ఉపయుక్తం కావాలనేటువంటి సదుద్దేశముతో ఈ మహత్ కార్యాన్ని చేబూనినాను. నాకు ఆ కృష్ణ పరమాత్ముడు తగిన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడని, దానికి అవసరమైన ఆయురారోగ్యాలు నాకు ఇస్తాడని భావించి దీక్ష పూనినాను. దీక్ష అంటే తెలుసు కదా, పట్టిన పట్టు విడవకుండా చేయనటువంటి కార్యక్రమమే దీక్ష. ఆ దేవదేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు నా ఇలవేల్పు మహాదేవుని దయ, కృప, కరుణ నా మీద ఉన్నంత వరకు నేను ప్రయత్నములో సఫలీకృతుడను కాగలననేటువంటి నమ్మకం నాకుంది. నాకు దంతములు లేనందువలన సంస్కృత ఉచ్చారణ అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉంది. అయినా పట్టువదలక ప్రయత్నం చేస్తున్నాను. ఈ వయసులో ఇంకా నేను చేయగలిగిన పెద్ద కార్యములేవీ లేవు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. వారి గురించిన భయము, ఆందోళన నాకు లేదు. కాబట్టి కనీసం భగవత్ చింతనలో కాలం వెళ్ళబుచ్చాలని, ఇహపర సాధనలో నేను కృతకృత్యుడు కావాలని ప్రతి హిందువు కోరుకునేటువంటి ఆ మోక్షం, ఆ ముక్తిధామాన్ని నేను చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. తోటి విశ్రాంత ఉద్యోగులు, బాల్య మిత్రులు, శ్రేయోభిలాషులు, కొన్ని వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులు నా బోధనలను, నా గీతామృత సారాన్ని కొంచెమైనా గ్రోలగలరని, గీతామృతం పీత్వా పునర్జన్మ నవిద్యతే. చూసారా, ఒక 2 చుక్కలు భగవద్గీత యొక్క బీజామృతం, అమృత బిందువులు 2 చుక్కలు మన గొంతులో పడితే తప్పక ముక్తి లభిస్తుంది. చివరిగా ఆ భగవంతుని ఆశీస్సులను, మీ ప్రోత్సాహాన్ని కోరుతూ ప్రథమోధ్యాయముతో అర్జున విషాద యోగంతో గీతా శ్లోకములు వర్ణిస్తూ దాని వ్యాఖ్యానమును తెలుగులోనూ ఇంగ్లీషులోనూ ఇస్తూ కేవలం ప్రతి పద అర్థం కాకుండా ప్రతి శ్లోకములో ఉన్న అర్థాన్ని, అంతరార్థాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు పరమహంస యోగానందుల వారు ఆంగ్లానువాదం చేసిన భగవద్గీత పుస్తకం
ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ఇంకా ఎంతో కాలము నుండి ఈ భగవద్గీత నా చెంతనే ఉంది. వీలు దొరికినప్పుడంతా శ్లోకాలను వల్లెవేస్తూ తాత్పర్యాన్ని గ్రహిస్తూ అర్థాన్ని తెలుసుకుంటూ అంతరార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేశాను. అందులో కొంతవరకు నేను సఫలీకృతుడైనాను. మరొక్క విషయం, ఒక్క క్షణం. ఈ పుస్తకమే చూడండి. పరమహంస యోగానందుల వారు అమెరికాలో స్థిరపడి పాశ్చాత్యులకు కూడా హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని బోధించడానికై మన దేశము నుండి అమెరికాకు వెళ్ళి యోగద సత్సంగ అనేటువంటి ఒక శిష్య బృందాన్ని నిర్మించుకొని వారి ద్వారా ప్రపంచానికి భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇది మొదటి వాల్యూమ్. మరలా రెండో వాల్యూమ్ కూడా ఉంది. ఇందులో విశేషమేమి? మన సంస్కృత పుస్తకాలు తెలుగు అనువాదాలు సరిపోవా అని మీరు అడగవచ్చు. కానీ మీకొక విషయం చెప్పాలి. పరమహంస యోగానందుల వారి గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలి. మీరు కూడా చూసింటారు, చదివింటారు. ఒక యోగి ఆత్మకథ, ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ఆయనే పరమహంస యోగానందుల వారు. ఈయన మన దేశానికి రాజ్యాంగము నిర్మాణమైన తరువాత మన దేశము నుండి ఒక రాయబారి అమెరికాకు వెళ్ళినప్పుడు మన దేశ రాయబారికి ఆహ్వానం తెలుపుతూ సత్కరిస్తూ ఒక గొప్ప సభను ఒక ఆడిటోరియంలో ఏర్పాటు చేయడమైనది. అనేక మంది రాయబారులు, అమెరికా రాయబారులు పాల్గొన్నటువంటి ఆ సభలో ప్రారంభ ఉపన్యాసాన్ని యోగానందులు వారు ప్రారంభించి, ఈ ఉపన్యాసం నేను కేవలం 30 నిమిషాలు మాత్రమే చెబుతున్నాను. 31వ నిమిషంలో నా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ఇదే నా ఆఖరి రోజు, ఇవే నా ఆఖరి 30 నిమిషములని చెప్పి ఉపన్యాసాన్ని ప్రారంభించి ఖచ్చితంగా 30 నిమిషాలు మాట్లాడి 31వ నిమిషంలో కుర్చీలో అలాగే కూలిపోయి తుది శ్వాస వదిలినటువంటి ఒక మహనీయుడు ఈ పరమహంస యోగానంద. ఈ భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించుటకు ఆయన తన మరణము ఆసన్నమైనని తెలుసుకొని
ఏమాత్రము విశ్రాంతి తీసుకోక భగవద్గీతను ఆంగ్లానువాదం చేశారు. దాన్ని ముగించి అతని 53వ ఏట ఆయన పరమ పదించారు. ఇందులో ఉన్న కొన్ని ఆయన మాటలను అక్కడక్కడ ఉటంకిస్తూ నా వ్యాఖ్యానం సాగుతుంది. చూడండి. ద భగవద్గీత The Bhagavad Gita, Royal Science of God Realization, the immortal dialogue between soul and spirit, a new translation and commentary, Sri Sri Paramahamsa Yogananda, God talks with Arjuna. ఇక్కడ ఈయన అర్థముతో పాటు అంతరార్థం కూడా తెలిపాడు. ఆయన యోగంలోనికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మలోకి ప్రవేశించి కొన్ని శ్లోకాలలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఆయన ద్వారా తెలుసుకొని ఖచ్చితమైన అంతరార్థాన్ని మనకు అందించాడు ఈ భగవద్గీతలో. అది ఆయన యొక్క ప్రత్యేకత. సో ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన దేశ సంస్కృతిని విదేశాలలో చాటినటువంటి వాళ్ళలో పరమహంస యోగానందుల వారు ఒకరు. ఈయన కంటే ముందు వివేకానందుల వారు చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయనకు అవకాశం ఇవ్వక తిరస్కరించిన సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి సభాధ్యక్షుల వారికి ఆయన అతి గొప్ప ధర్మాన్ని కలిగినటువంటి హిందూ దేశము నుండి ఈ మత సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చాడు, మీరు అలా అవకాశం ఇవ్వకుండా తిరస్కరిస్తే ఎలా అని అడిగినప్పుడు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు అని వివేకానందునికి నిర్దేశించి అనుమతించారు. వివేకానందుల వారు అందరూ సంబోధించినట్టు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనలేదు, మై డియర్ ఫ్రెండ్స్ అనలేదు. ఈయన సంబోధన సోదర సోదరీమణులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించగానే కరతాళ ధ్వనులు 10 నిమిషాలకు మించి సాగాయి. అక్కడే 10 నిమిషాలు అయిపోయింది. వాళ్ళు ఇచ్చినది 2 నిమిషాలు. ఇక అక్కడి నుండి అనర్గళంగా భారతదేశ ఉన్నతిని గురించి, హిందూ ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. అందరూ సభానంతరం ఆయన దర్శనానికై తోపులాటతో ముందుకొచ్చారు. అంతటి మహనీయులను కన్న మన మాత భరత మాత ధన్యురాలు. ఇలా ఎందరో భరతమాతకు సేవలు అందించారు. నేను కూడా ఈరోజు ఏదో ఉడతా భక్తిగా నేను సైతం
శ్రీశ్రీ చెప్పారే, నేను సైతం అన్నట్టు ఈ వయస్సులో నేను సైతం నా ప్రయత్నాన్ని ప్రారంభించాను. అందరి సహకారం ఉంటే తప్పక నా భరతమాతకు, హిందూ సంస్కృతికి, హిందూ ధర్మానికి కొంత సేవ చేసుకునే అవకాశం కలిగించుకున్నాను. మీ అందరి ప్రోత్సాహం, సహకారం ఉంటే తప్పకుండా నా యొక్క ఈ యజ్ఞం ఫలిస్తుంది, సఫలీకృతం అవుతుంది అని తెలుపుతూ, రేపు అంటే గురువారం, శ్రావణ మాసపు తొలి గురువారం మొదటి అధ్యాయంతో నేను గీతా పారాయణం ప్రారంభిస్తాను. ఆ దేవదేవుని ఆశీస్సులను కోరుతూ విరమిస్తున్నాను. శుభం భూయాత్.